ఖమ్మం వెలుగుమట్లలో బగ్గుమన్న భూదాన బాధితులు. అధికారుల తీరుపై జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ ఫైర్. మా జాగలు మాకే కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, కన్నీరు మున్నీరవుతున్న బాధితులు. నిలదీసిన ఎస్టీ కమిషన్. కనీసం చంటి పిల్లలకు పాలు కూడా లేవు. వెలుగుమట్లలో దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులపై బాధితుల ఆగ్రహం. ఆత్మహత్య మాకు శరణ్యం. వ్యవస్థపై నమ్మకం కోల్పోయిన బాధితులు. హుస్సేన్ నాయక్ సీరియస్ వార్నింగ్. అంబేద్కర్ భవన్ కూడా ఖాళీ చేయమంటున్నారు. నిలవడీయడలేక రోడ్డున పడ్డ బాధితులకు అండగా నిలిచిన జాతీయ ఎస్టీ కమిషన్. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన బాధితుల ఆవేదన కట్టలు తెంచుకుంది. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతో హుస్సేన్ నాయక్ పర్యటన సందర్భంగా బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. స్థానిక అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యవస్థపైన తమకు నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేయడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. బాధితుల కన్నీటి కాదులు విన్న హుస్సేన్ నాయక్ అధికారుల సమన్వయ లోపాన్ని, నిర్లక్ష్యాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. బాధితులు తమకు కనీసం తినడానికి తిండి, త్రాగడానికి నీరు కూడా అందించడం లేదని హుస్సేన్ నాయక్ ముందు కన్నీరు మున్నీరయ్యారు. అధికారులు మాత్రం తాము 2:30కే భోజనాలు పెడుతున్నామని బుకాయించే ప్రయత్నం చేయగా బాధితులు ఆ వాదనను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం, ఎంఆర్ఓ, కలెక్టర్ల తీరుపై బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారి వల్ల తమకు ఎలాంటి న్యాయం జరగదని నిర్వేదంలో మునిగిపోయారు. 10 ఏళ్ల క్రితం తాము ఇక్కడికి వచ్చామని, ఇప్పుడు తమకు ప్రభుత్వం ఇస్తానంటున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమాత్రం వద్దని బాధితులు తేల్చి చెప్పారు. తమ సొంత జాగాలు మాత్రమే తమకు తిరిగి ఇచ్చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారుల వేధింపులు, అన్యాయాన్ని తట్టుకోలేక కొంతమంది బాధితులైతే ఏకంగా భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి నెట్టబడ్డామని తమ ఆవేదనను వెళ్లగట్టారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ, దొంగల సత్యనారాయణ, పివి రమేష్, నున్న రవికుమార్, పుల్లారావు యాదవ్, రవి రాథోడ్, వీరవెల్లి రాజేష్, దొడ్డ అరుణ, శ్యామ్ రాథోడ్, జ్వాల నరసింహారావు, ఏలూరు నాగేశ్వరరావు, అతి విజయరెడ్డి, ఒకదాని రామకృష్ణ, జాటోతో మధు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.